ఈ తెలంగాణ నీళ్లను ధారాదత్తం చేసిండు, కేసీఆర్ తప్పిదం చేసిండు, మరణ శాసనం రాసిండు. ఈ భాష అంతా పడికట్టు పదాలంతా అరువు తెచ్చుకున్న పడికట్టు పదాలంతా వాడి ప్రతిసారి ఇది అదొక తమాషా అయిపోయింది. సెక్షన్ సి సాధించింది ఎవరు? మీ తాతనా? కేసీఆర్ కాదు. సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్ కాదా? 573 టీఎంసీల నీళ్లు కావాలని అఫిడవిట్ సమర్పించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కేసీఆర్ కాదా? 50 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన ద్రోహానికే కదా తెలంగాణ ఎండిపోయింది. మీరు ఎండబెట్టబట్టే కదా తెలంగాణలో కరువు, తెలంగాణలో వలసలు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మీరు కల్పించింది. కృష్ణానది జలాలను హక్కులేనటువంటి ప్రాంతాలకు తరలించుకోపోతుంటేనంటే హారతులు పట్టిన వాళ్ళు మీరే, మీ సర్కారు పెద్దలే. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నగా చేసి చూపించి మీ ఆంధ్ర అధినాయకుల అడుగులకు మడుగులొత్తి ఈ వాళ్ళు సంబరపడేటట్లు ఆ రోజు మాట్లాడింది, పొగిడింది మీరే. ఇలా ఇవన్నీ కాదనుకుంటే ఇలా బనకచర్ల ద్వారా గోదావరి నీటిని పెన్నా బేసిన్కు అనుమతులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా అక్రమంగా తరలించకపోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు అడ్డుకట్ట వేయకుండా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు. దీని మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది పోయి నువ్వంటేనంటే కేసీఆర్ రావాలంట. ఏనాడన్నా సంస్కారవంతంగా వివరించిందా మీరు? ఈ ప్రభుత్వం ఏర్పడి మీ చేతికి అధికారం వచ్చినాక సమయంతోనా, ఓపికతోనా, మర్యాదతోనా మీరు ప్రవర్తించినరా? గౌరవించినరా? ఒక మనిషిని ఎంత మానసిక వేదనకు గురి చేస్తే, ఎన్ని అనరాని మాటలంటే అతను బాధపడతాడు అన్నంత ఉచ్చస్థితిలో మీ నీచమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీ నీచమైనటువంటి భాష ఉంది. దీనికి కేసీఆర్ వచ్చి మీ ఎదురుగా నిలబడి మీతో మాట్లాడాలి మీ ప్రవర్తనకు. కాబట్టి స్ట్రైట్గా చెప్తున్నాం, మీరు శాసనసభన లాల్ బహదూర్ స్టేడియమా? అంతకంటే ముందు మాతో పాటు అంటే మా బీఆర్ఎస్ శాసనసభ్యులు, మాజీ మంత్రులు వస్తారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమైతే రైతాంగాన్ని కూడా ప్రతి జిల్లా నుంచి ఒక 100 మంది రైతులు నెంబడి పెట్టుకొని పోదాం. రాష్ట్ర మీడియా, జాతీయ మీడియా నెంబడి పెట్టుకొని పోదాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అడుగు అణువు మొత్తం 3 రోజులు కానీ 4 రోజులు కానీ అన్నీ తిరుగుదాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క అడుగు అణువు మొత్తం తిరుగుదాం. ఆ తర్వాత పెట్టండి, చర్చ పెట్టండి. మీకు కనిపించనివి, మీకు అర్థం కానివి స్పాట్లో చూపిస్తాం, మాట్లాడదాం. అరే పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% అయిపోయింది, 87 to 90% అయిపోయిన ప్రాజెక్టు. సుమారు 32,000 కోట్ల రూపాయలు ఇదివరకే కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. జనంతా పనిచేస్తే 5-6 నెలల్లో ఫలితం ఇచ్చేటువంటి ప్రాజెక్టు. ఆల్రెడీ ఒక పంపును నడిపి ట్రయల్ రన్ చేసి నీళ్లు చూపించినాం. పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లో, నార్లాపూర్లో ఎన్నికల ముందే నీళ్లు దుంకిచ్చినాం. సిస్టమ్ తయారు ఉంది, వాడుకోరా నాయన అంటే ఇవాళ మాట్లాడతాడు నీటిపారుదల మంత్రి. నిన్నటి ప్రజెంటేషన్లు ఏం మాట్లాడతారు? ఎక్కువ వరద వచ్చినప్పుడు అసలు జూరాల మీదనే పెట్టవలసి ఉండే, జూరాల నుంచే తీసుకుంటే బాగుండే అని ప్రాజెక్టే కంప్లీట్ అయిపోయింది. ఇర్రిలవెంట్ చర్చ ఇవాళ మీరు మాట్లాడేది, మోస్ట్ ఇర్రిలవెంట్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ ఇది. జూరాల యొక్క కెపాసిటీయే, యూజబుల్ వాటర్ కెపాసిటీ ఆఫ్ జూరాల ఓన్లీ 6.5 టీఎంసీలు. నీళ్లు వాడుకోదగినటువంటి కెపాసిటీ జూరాల డ్యాంలో 6.5 టీఎంసీలు మాత్రమే. 11 టీఎంసీలు మల్టిపుల్ ఫిల్లింగ్ చూపించింది. యూజబుల్ వాటర్ ఓన్లీ 6.5 టీఎంసీ. దాని మీద ఆల్రెడీ భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2, జూరాల కుడియేడిమ కాలువలు, కోయిల్ సాగరు, నెట్టెంపాడు, ప్లస్ ఇప్పుడు గట్టు ఎత్తిపోతల పథకం, ఇన్ని ఉన్నాయి. వీటికే నీటి లభ్యత ఉండదు. అక్కడ ఎంత వరదలు వచ్చినాడని ఇబ్బంది అవుద్ది. తర్వాత ఆ వరదలు కూడా వచ్చేవి ఎట్లొస్తాయి? మన వాడిని నిలుపుకోలేం. మొత్తం వరద శ్రీశైలమే పోతుంది. వచ్చిన నీళ్ళు మొత్తం శ్రీశైలమే పోతాయి. కాబట్టే శ్రీశైలం అప్రాపరియేట్ పాయింట్ అని అక్కడ పెట్టినాం మనం.
800+ లెవెల్లో పెట్టినాం, అట్టడుగున పెట్టినాం. ఆఖరి నీటి బొట్టును కూడా పాలమూరు రంగారెడ్డికి సక్ చేయొచ్చు. ఇది అత్యంత ముందు చూపుతో కేసీఆర్ చేసినటువంటిది ఇంజనీర్ల సూచన మేరకు. ఈ తెలంగాణ ప్రయోజనం ఇది. అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక తెలంగాణ ప్రయోజనానికి వ్యతిరేకంగా జూరాలలో పెట్టేది ఉండని మాట్లాడితే తలాతోక ఉన్నట్లా లేనట్లా? ఏం అనుభవం అది, ఏం పరిజ్ఞానం నాకు అర్థం కాదు. ప్రజలు ఏమనుకుంటారు? మోస్ట్ ఇర్రిలెవెంట్ ఆర్గ్యుమెంట్ అది, అబ్సల్యూట్ కాలం చెల్లినటువంటి ఆర్గ్యుమెంట్ అది.